జీవనాడి 43 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి మరో కథ ప్రసారం చేయబోతున్నాం. కథ దాడి. కథా రచయిత పి విద్యాసాగర్, వ్యాఖ్యాత జీవన్. కథా రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. పొల్లా విద్యాసాగర్ ప్రపంచీకరణ యుగంలో గొంతు విప్పిన కవి. ఆయన రాసిన దిష్టిబొమ్మ అనే దీర్ఘ కవిత తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి ప్రపంచీకరణ వ్యతిరేక దీర్ఘ కవిత. అలాగే పోలవరం ముంపు ప్రమాదాన్ని హెచ్చరిస్తూ మరో దీర్ఘ కవిత ముంపు మనకు అందించారు. ఈయన రాసిన గాలికట్ట అనే కవితా సంకలనంలోని కవిత్వం మొత్తం ఆదివాసీ జీవన సంగ్రామాన్ని తెలియజేస్తుంది. ఈ మధ్యకాలంలో దేశంలోని ఇతర భాషల నుండి వస్తున్న ఆదివాసీ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించి పాఠకలోకానికి అందిస్తున్నారు ఈయన. కవిగానే గాక ఆయన 2 చక్కని కథలు కూడా మనకు అందించారు. అందులో మొదటి కథ దాడి, రచనాకాలం 2009. రెండో కథ సిగ్నల్, 10 అక్టోబర్ 1963న సూర్యాపేట జిల్లాలోని గుడి మల్కాపురం గ్రామంలో జన్మించిన ఈయన డిగ్రీ వరకు చదువుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ థర్మల్ స్టేషన్లో కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లిదండ్రులు పొల్ల ఆదెమ్మ, నరసింహారావు. కథలోకి పోయే ముందు కథాంశాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ కథ 2 ఆదివాసీ జాతుల మధ్య రాజేయబడిన చిచ్చును ఇతివృత్తంగా చేసుకుని సాగుతుంది. ఆ 2 తెగలు కోయలు, గొత్తికోయలు రాజ్యం కొనసాగించే తీవ్ర దమనకాండ నడుమ ఛత్తీస్గఢ్ నుంచి తరిమివేయబడిన ఓ 10 కుటుంబాలుండే చిన్న గొత్తికోయల గుంపు పాల్వంచ అటవీ ప్రాంతంలోని గుట్టల నడుమ 25 ఎకరాలు పోడు నరికి సాగు చేసుకుని జీవిస్తూ ఉంటుంది. ఇది ఫారెస్ట్ అధికారులకు కంటగింపుగా తయారవుతుంది. వాళ్లను ఏదో విధంగా అక్కడి నుంచి తరిమేయాలనుకుంటుంది ఆ శాఖ. అయితే అది తమ చేతికి మట్టట్టని విధంగా సాఫీగా సాగిపోవాలని ఫారెస్ట్ రేంజర్ ఓ పథకం వేశాడు. అందులోకి పోలీసు శాఖలోని ఎస్ఐ ప్రభాకర్ను లాగాలని అనుకుంటాడు. ప్రభాకర్ కూడా తక్కువేం తినలేదు. తాను నేరుగా ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే కోయలు, గొత్తికోయల మధ్య చిచ్చుడ గెలిచి కోయల చేతనే గొత్తికోయలను తరిమేయటం. బాధితులైన 2 ఆదివాసీ తెగల మధ్య రగిలిన ఆ చిచ్చు ఛత్తీస్గఢ్ నుంచి వలసొచ్చిన ఆ గొత్తికోయలను నిరాశ్రయుల్ని చేస్తుంది. రాజ్యం అమలు చేసే కుట్రల్లో మరో పార్శ్వం కూడా ఈ కథ స్పృశిస్తుంది. నాడు అధికారంలో ఉన్న రమణ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ యువకుల నుండే సల్వాజుడుం అనే సాయుధమూకను సృష్టించి అన్నలను అంతమొందించాలని కుట్ర చేస్తుంది. ఫలితమే పెద్ద ఎత్తున సాగిన గొత్తికోయల వలస. ఇన్ని అంశాలను స్పృశిస్తూ ఆసక్తికరంగా సాగేదే ఈ కథ. వినండి. కథ దాడి. కథా రచయిత పి విద్యాసాగర్. చూస్తున్నాడు. అతను అలా చూస్తూనే ఉన్నాడు. చిన్నప్పటి నుండి ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు చూశాడు. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. అప్పుడు అడవి ఉండేది, ఇప్పుడు లేదు. మొత్తం పోడుభూమిగా మారిపోయింది. చుట్టూ మోహరించిన ఎత్తైన కొండలు, వాటి మధ్య 25 ఎకరాల పోడుభూమి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు గుట్టు చప్పుడు కాకుండా ఇంత పోడు కొట్టడం ఎలా సాధ్యమైంది? కేవలం 10 కుటుంబాలు, మొత్తం కలిపి 50 మంది లోపే నెల రోజుల్లో 25 ఎకరాల పోడు కొట్టారు. కోయజాతిలోనే పుట్టిన మడకం శ్రమప్పకు ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ ఒకసారి పరిసరాల్ని నిశితంగా చూశాడు. భూమిని దున్ని సాగుకు సిద్ధం చేశాడు. చెట్టుకు ఆనించిన నాగలి కనిపించింది. నాగలికి ఉండాల్సిన లక్షణాలు లేవు దానికి. చాలా మొరటుగా ఉంది. పైగా వాళ్ళ దగ్గర ఎద్దులు, ఆవులు లేవు. గాడి భుజాన వేసుకొని భూమి దున్నారు.
పోడు భూమికి నాలుగు వైపులా నడుము ఎత్తు కట్టలు పోశాడు. అవి ఎందుకో మొదట అంతుపట్టలేదు. కొండల మీద నుంచి జారే నీళ్లను నిల్వ చేసుకోవటానికని ఆ తర్వాత అర్థమైంది. తూర్పు వైపు ఒక పాక, అందులో ఒక ముసలివాడు నిద్రపోతున్నాడు. విల్లు బాణాలను గుండెల మీదనే పెట్టుకుని ఉన్నాడతను. అతని పేరు దాదా. గొత్తికోయల పెద్ద అతనే. అతను పడుకున్న మంచం వింతగా ఉంది. వెదురు బొంగు పైభాగాన్ని బెత్తెడు వెడల్పులో చీల్చి మంచానికి అల్లారు. తలభాగంలో మంచం కోడుకు సొరబుర్ర వేలాడుతుంది. ఒకప్పుడు ఏ కోయోడు ఇంట్లో చూసినా సొరబుర్రలు కనిపించేవి, ఇప్పుడు లేవు. ఒక పక్కన భూమిలో చిన్న సొరంగం కనిపించేసరికి అక్కడికి వెళ్ళాడు. ఒక గొయ్యి తీసి దానిమీద తడిక కప్పి పల్చగా మట్టి పోశారు. దారి కోసం 2 జానెలంతా కన్నం ముంచారు. ఆ కన్నం దగ్గర కోడి ఈకలున్నాయి. అంటే అది కోళ్ళగూడు. పాకకు తూర్పు దిక్కున పెద్ద ఇప్ప చెట్టు, దాని కింద మట్టితో చేసిన ఏనుగు, గుర్రం బొమ్మలు. 4 రకాల శూలాల్ని మేకులతో చెట్టుకు దిగ్గొట్టారు. జిట్రేగితో చేసిన ముల్లుగర్ర చివర అల్యూమినియం రేకు గుండ్రంగా తొడిగి ఉంది. దానికి వెంట్రుకలతో పేనిన తాడు ముడేశారు. కింద పసుపు కుంకుమలతో పాటు ఎండిన నెత్తుటి మరకలున్నాయి. దక్షిణం వైపున సరిగ్గా 10 పాకలు కనిపిస్తున్నాయి. అలా గమనిస్తుండగా ఎప్పుడు లేచాడో ఏమో ముసలాడు దాదా శరమప్ప వైపు చూస్తున్నాడు. ఆ చూపులో అభద్రత, అనుమానం కలగలిసిపోయున్నాయి. దాదా, కొత్తోళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా అన్నాడు శరమప్ప. ఎవరొస్తారు? అదే ఫారెస్టు పోలీసోళ్ళు గాని వచ్చిండ్రేమోనని అన్నాడు. అంతే. దాదా ముఖం వణుకుతున్న లేడిపిల్లలా మారింది. అతని ముఖంలో వణుకు చూసిన శరమప్ప రెడ్డిగూడెం వైపు వెళ్ళిపోయాడు. దాదాలో ఇంకా వణుకు తగ్గలేదు. మనసు ఏదో కీడు శంకిస్తోంది. పోలీసుల పేరు ఎత్తగానే అన్నలు గుర్తొచ్చారు. ఆ వెంటనే సల్వాజుడు మూకలు సృష్టించిన భీభత్సం గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టింది. వెదురు మంచంలో కూలబడిపోయాడు. గతం తాలూకు విషాదం కన్నీళ్ల రూపంలో తన్నుకొచ్చింది. ఎదురుగా ఇళ్ళు తగలబెట్టినప్పటి మంటలు, ఆ మంటల మధ్య నుంచి పిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తుతున్న తల్లులు, తాళ్లు తెంచుకోలేక ఆ మంటల్లోనే మాడి మసవుతున్న ఆవుల మందలు, అన్నల నెపంతో కర్రలతో చితకబొడుస్తున్న జుడు మూకలు, వయసొచ్చిన యువతీ యువకుల్ని బేస్ క్యాంపుకు పశువుల కంటే హీనంగా లాక్కుపోతున్న పోలీసులు, అడ్డుపడిన పాపానికి గుండెలో తూటాలు దిగి విలవిలా తన్నుకొని ప్రాణాలు వదిలిన తన పెద్ద కొడుకు, శవదహనానికి పుట్టి పెరిగిన అడవి నుంచి కట్టెలు కూడా తెచ్చుకోలేని నిస్సహాయత, ఓ అర్ధరాత్రి జుడుం కనుగప్పి అడవిలోకి పారిపోయినప్పటి నరకయాతన, ఆ అడవిలో పుట్టిన గడ్డ మీదనే గాంధీసీకుల్లా ఎన్ని రోజులు నడిచారో వాళ్లకే తెలియదు. అలా నడుస్తూనే ఉన్నారు. ఆకలి, దాహం, పడిపోయిన వాళ్లను భుజాన మోస్తూ ముందుకు సాగుతున్నారు. నడిచి నడిచి ఇక నడవలేక ఓ చోట ఆగారు. మొత్తం 10 కుటుంబాలు. ఎటుపోతున్నాము అన్నాడు గుంపులోని వ్యక్తి దాదాతో. తెలువదు. ఇంకా ఎంత దూరం? దాదా మనవడి ప్రశ్న. దాదా, ఆకలి, ఇంక నడవలేం, పిల్లలు సస్తరు అన్నాడు దాదా తమ్ముడు ముత్తాలు. దాదా అందరి వైపు చూశాడు. అందరి దగ్గర విల్లంబులున్నాయి. వేటాడే శక్తి లేదు. సరిగ్గా అప్పుడు కనిపించింది ఆవు. అది తన ఆవే. తాను ఎక్కడుంటే అది అక్కడే. అందరూ దాన్నే చూస్తున్నారు. పులిలా ఆవు మీదకి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చూపులు. అందులో ఒకడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని శక్తి కొద్దీ లాగి వదిలాడు. సరిగ్గా ఆవు గుండెల్లో దిగి కుప్పకూలిపోయిందది. దాదా ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడు. మిగతా వాళ్ళు ఆవు వైపు నడుస్తున్నారు. ఎన్ని రోజులు నడిచారో తెలీదు.
రెడ్డిగూడెం అడవుల్లో చుట్టూ గుట్టలున్న ప్రాంతానికి చేరారు. అక్కడే పాకలు వేశారు, ఓడుగొట్టారు. దాదా గతం నుండి బయటపడిన శ్రమప్ప ప్రశ్న ఇంకా తులుస్తూనే ఉంది అతన్ని. ఎందుకతను అడిగాడు? సల్వాజుడుమోళ్ల లెక్క ఫారెస్టోళ్ళు, పోలీసోళ్ళు ఎంటబడి తరుగుతారు. మళ్ళీ పారిపోవాలనా? ఆడ నుండి ఈడికి, ఈడి నుండి ఇంకో దావుకి. ఎంతకాలం ఇలా? ఎంత ఆలోచించినా ఊహకు అందటం లేదు. మనస్సు కీడు తలుస్తోంది. శ్రమప్ప ఇంటికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు వసారాలో కూర్చొని ఉన్నారు. అందులో ఒకడు తనకు బాగా తెలిసిన ఫారెస్ట్ రేంజర్ వెంకయ్య. రెండో వ్యక్తిని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. నమస్తే సార్ అన్నాడు ఇద్దరినీ చూస్తూ శ్రమప్ప. ఇగో శ్రమప్ప, ఈ సారు పాల్వంచ రూరల్ ఎస్ఐ ప్రభాకర్ సారు, నీకాడికే తీసుకొచ్చిన అన్నాడు వెంకయ్య. తనతో ఎస్ఐకి ఏం పనో అర్థం కాలేదు. పైగా ఇద్దరూ కలిసి రావటం వెనుక ఏదో ఉందని గ్రహించాడు శ్రమప్ప. ఆ గొత్తికోయ నా కొడుకుల వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది అన్నాడు వెంకయ్య ఆందోళనగా. ఏమైంది అడిగాడు శ్రమప్ప. ఇంకేం జరగాలి? మూడో కడ్డీ తెలియకుండా 25 ఎకరాల అడవి నాశనం చేసిండ్రు. ఎంత తమాయించుకున్నా కోపం ఆగటం లేదు వెంకయ్యకు. ఇప్పుడు ఆడి నుంచే వస్తున్నా అన్నాడు శ్రమప్ప. మొన్న నేను చెప్తే నమ్మలే కదా, ఇప్పుడు చూసినవుగా. కొట్టనైతే కొట్టిండ్రు కదా, ఇంకేం చేస్తావు, పోనే రాదు అన్నాడు శ్రమప్ప. వాళ్ళని అట్లా వదిలేస్తే నా పీకలకు చుట్టుకుంటుంది, పైవాళ్ళకు వదిలేస్తే నా బతుకు బస్టాండే. వెంకయ్య ఆందోళన గమనించిన ఎస్ఐ ప్రభాకర్ జోక్యం చేసుకొని, ఎందుకట్లా టెన్షన్ పడతావు, ఆలోచించు, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అన్నాడు. అసలు ఆ గొత్తికోయల పోడు భూమి విషయంలో ఎందుకంత ఆందోళన పడుతున్నాడో శ్రమప్పకు అంతుపట్టడం లేదు. అట్లంటే మేం కూడా ఎకరాలకి ఎకరాలు పోడుగొట్టినాం, పట్టాలిచ్చిండ్రు, వాళ్ళకి ఇస్తారు అంతేగా అన్నాడు శ్రమప్ప సింపుల్గా. ఎహే, నీకు విషయం అర్థమైతలేదు. మీరు లోకల్స్, గొత్తిన కొడుకులు నాన్ లోకల్స్, పైగా వాడు చాలా డేంజర్ అంటూ దస్తితో ముఖం తుడుచుకున్నాడు. అంతలోనే వెంకయ్య తరఫున ఎస్ఐ జోక్యం చేసుకుని, అది సరే శ్రమప్ప, ఎక్కడోళ్ళో వచ్చి ఇక్కడ పోడు నరికితే రేపు మీ పరిస్థితి ఏంది? రేపు మీ పిల్లలకు భూమొద్దా? శ్రమప్ప మెదడులో నాటుకునేలా మొదటి బాణాన్ని గురి చూసి వదిలాడు ఎస్ఐ. అది బాగానే పనిచేసింది. అదీ నిజమే అంటూ ఆలోచనలో పడ్డాడు శ్రమప్ప. అందుకే మీ కొయ్యోళ్ళంతా కలిసి వాళ్ళని తరివేయండి అన్నాడు వెంకయ్య సింపుల్గా. ఏంది అటు ఇటు తిప్పి మమ్మల్ని లాగుతున్నదేంది? ఏదైనా ఉంటే నువ్వు వాళ్ళు తేల్చుకోండి, మధ్యలో మమ్మల్ని ఆగదీయొద్దు శ్రమప్ప అసహనంగా అన్నాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఎస్ఐ మళ్ళీ జోక్యం చేసుకొని, శ్రమప్ప చెప్పిందే కరెక్టు, మధ్యలో వీళ్ళని ఎందుకు లాగటం అన్నాడు. వెంకయ్య నోటి దురుసు వల్ల తాను వచ్చిన పని పూర్తయ్యేలా లేదని ఎస్ఐకి అర్థమైంది. అయినా సరే వెంకయ్య ఆగేలా లేడు. సార్, ఆ గొత్తికోయవాడు కావుల గురించి మీకు తెలియదు. అక్కడ అన్నలకు సపోర్ట్ చేస్తున్నారని సల్వాజుడు వాళ్ళు తంతే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా అన్నలకు అన్నాలు పెడుతున్నారని టాక్. అసలు వాళ్ల ప్రోద్బలంతోనే పోడుగొట్టిందని తెలిసింది. వెంకయ్య పేల్చిన మాట తూట ఎస్ఐకి తగలాల్సిన చోటే తగిలింది. వెంకయ్య ఆశించింది కూడా అదే. అన్నల గురించి చెప్పే ఎస్ఐని కూడా ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. అయితే వెంకయ్య మాత్రం ఆ అవకాశాన్ని ఎస్ఐకి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డదిడ్డంగా వాగుతున్నాడు. ఏదో ఒక విధంగా శ్రమప్ప ద్వారా సమాచారం సంపాదించాలని ఎస్ఐ చేస్తున్న ప్రయత్నాలన్నింటికీ గండు కొడుతున్నాడు. ఆ విషయం అర్థమవుతున్న కొద్దీ కోపం నసాళానికి అంటుతుంది, కానీ ఏమీ అనలేని పరిస్థితి. శ్రమప్ప కూడా అంత ఈజీగా బుట్టలో పడేలా లేడు. పోనీ గొత్తికోయల దగ్గరికే వెళ్ళాలంటే రిస్కుతో కూడిన పని. ఎస్ఐ రాక వెనుక
వెంకయ్య హస్తం ఉందని గ్రహించిన సిరమప్ప తన జాగ్రత్తలో తను ఉన్నాడు. అసలు ఉన్నారో లేరో తెలియని అన్నల విషయాన్ని తెలుసుకోవటానికి తనను బావుగా వాడుకోవాలని చూస్తున్నారనే విషయం బాగా అర్థమైంది. గొత్తికోయల్ని తరివేయటానికి వెంకయ్య అన్నల పేరుతో ఎస్ఐని ముగ్గులోకి లాగితే ఆయన సిరబప్పను లైన్లో పెట్టాలని చూస్తున్నాడు. మొత్తం మీద చేతికి బట్టే అంటకుండా కోయల చేతనే గొత్తికోయల పీడ వదిలించుకోవాలని వాళ్ళ ప్లాన్. అందుకే సిరమప్ప తన జాగ్రత్తలో తాను ఉన్నాడు. సిరమప్ప, ఈ వెంకయ్య చెప్తున్నట్టుగా వాళ్ళకు అన్నలతో సంబంధం ఉందా? ఎస్ఐ సూటిగా అడిగాడు. ఏమో సార్, నాకైతే తెలవదు, ఆయన్నే అడగండి అంటూ బంతిని వెంకయ్య కోర్టులోకి నెట్టాడు. సిరమప్పను డీల్ చేయటం అంత ఈజీ కాదని ఎస్ఐకి అర్థమైంది. చేతికి బట్టి అంటకుండా అన్నల పేరుతో పోలీసుల చేతనే గొత్తుకోయలు గుడిసెలు ఖాళీ చేయించాలని వెంకయ్య పథకం వేశాడనేది ఎస్ఐకి అర్థమైంది. ఒకవేళ గొత్తికోయల్ని తరమేయకపోతే ఆ ప్రాంతం అన్నల అడ్డాగా మారినా మారొచ్చు. అసలు ఇప్పటికిప్పుడు వాళ్ళని ఖాళీ చేయించటం చిటికలో పని. కానీ విషయం బయటికి బొక్కితే పౌర హక్కుల వాళ్లతో తట్టుకోవటం కష్టం. ఆలోచిస్తున్న కొద్దీ ఎస్ఐ బుర్ర వేడెక్కిపోతున్నది. అసలు ఏ గోలా లేకుండా ఈ తిక్కల నా కొడుకు వెంకయ్యనే పావుగా వాడుకొని గొత్తికోయలకు చెక్ పెడితే, ఎస్, ఇదే కరెక్ట్ ప్లాన్, రెడీ. ఆ మరుక్షణమే లేచి నిల్చునే, ఏ వెంకయ్య, పోదాం అన్నాడు. అది కాదు సార్ మన పని అంటుండగా గుడ్లు రుముతూ, నోరు మూసుకొని పద అంటూ బైక్ తీసి రోడ్డు మీదకి వచ్చాడు. పెద్ద ఆవుల గుంపు ఆ గొత్తికోయలు ఉంటున్న గుట్టల వైపు మేతకు వెళ్ళటం కనిపించింది. ఊరు దాటాక హఠాత్తుగా బైక్ ఆపి, వెంకయ్య, గొత్తికోయల్ని తరివేయాలి అంతేనా అన్నాడు ఎస్ఐ. అంతే సార్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, మూడో గడ్డి తెలవకూడదు, ఎలా వచ్చిందో అన్నాడు సీరియస్గా. మడకంవారి గుంపంతా సిరమప్ప ఇంటి దగ్గరే ఉంది. అందరి ముఖాల్లోనూ ఆందోళన. అడవికి మేతకెళ్ళిన ఆవులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. నెల రోజుల్లో 10 ఆవులు కనిపించకుండా పోయాయి. అసలు ఏమవుతున్నట్టు? అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆవులను మేతకు తీసుకెళ్లే వాళ్లను సిరమప్ప దగ్గరకు పిలిచి అడిగాడు, అడవిలో కొత్త మనుషులు కనిపిస్తున్నారా అని. లేదు. పోనీ పులిజాడలు కనిపించాయా? లేదు. రేపు పొద్దున్నే అడవికి పోవాలా, మొత్తం గాలించాలా, తయారుగా ఉండండి అన్నాడు సిరమప్ప. గుంపు వాళ్ళంతా అడవిలోని ప్రతి చోటునూ గాలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడా ఆనవాళ్లు దొరకటం లేదు. చివరి ప్రయత్నంగా గొత్తికోయలు సాగు చేసిన 4 గుట్టల చుట్టూ గాలిస్తున్నారు. ఓడుభూమికి పడమటి వైపు ప్రాంతం అది ఒక్కటే మిగిలింది. అక్కడ కొండగడ్డి దట్టంగా పెరిగింది. అక్కడ నిలబడి చూస్తే గొత్తికోయల గుడిసెలు కనిపిస్తున్నాయి. కొండగడ్డిని తొక్కుకుంటూ నడుస్తున్న సిరమప్పకు ఒళ్ళు జలధరించే దృశ్యం కనిపించింది. అక్కడ తెల్లటి ఎముకలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మిగతా వాళ్ళు అక్కడ కనిపించిన ఎముకల్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ఎవరి పనిది? సిరమప్ప నోటి నుంచి మరో మాట రాలేదు. ఇది ఆ గొత్తికోయల పనే, వాళ్లే ఆవుల్ని తినేది అంటూ ఊగిపోతున్నారు వాళ్ళు. చేతికి ఏది దొరికితే అది తీసుకొని గొత్తికోయల గుడిసెల వైపు పరిగెత్తుతున్నారు. వాళ్లను ఆపకపోతే ఏం జరుగుతుందో తెలుసు. అయినా సరే సిరమప్ప ఆ ఉపద్రవాన్ని ముందే ఊహించినట్టు నిలుచుండిపోయాడు. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. జరగాలి, జరిగి తీరాలి. అలా జరిగితేనే ఆ 4 కొండల మధ్య బంగారంలా మెరుస్తున్న 25 ఎకరాల పోడు భూమి తనకు దక్కుతుందని ఫారెస్టర్ వెంకయ్య చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి.
అసలు ఆ ఆవుల్ని చంపింది కొత్తికోయలు కాదని సిరమబ్బకు తెలుసు. ఫారెస్టరే వాటిని చంపించాడని తెలుసు. అంతా ఒక పథకం ప్రకారం జరిగిందని, 25 ఎకరాలు ఎరవేసి తనను లాగారని తన ఆత్మకి తెలుసు. సిరమప్ప ఇప్పుడు ఒకప్పటి సిరమప్పలా లేడు. అతని ముఖంలో ఎవరెవరో కనిపిస్తున్నారు. ఇప్పుడు సిరమప్ప వెంకయ్యలా ఉన్నాడు. గోవధ పథకాన్ని రూపొందించి వెంకయ్య ద్వారా అమలుపరిచిన ఎస్ఐ ప్రభాకర్లా ఉన్నాడు. కొత్త రూపం ఎత్తిన గిరిజనేతరుడిలా ఉన్నాడు. ఒక జాతిని ఇంకో జాతి మీదకి ఉసిగొల్పిన సల్వాదుడులా ఉన్నాడు. అక్కడ దూరంగా గుడిసెలు తగలబడుతూ ఎర్రని మంటలు. ఆ మంటల్ని చూస్తూ దాదా మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. మిగతా గొత్తికోయలు నెత్తురోడుతున్న శరీరాలతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగెత్తుతున్నారు, పారిపోతున్నారు. 25 ఎకరాల ఆసామి మడకం సిరమప్ప ఇప్పుడు చిద్విలాసంగా నవ్వుతున్నాడు. రచనాకాలం నవంబర్ 2009. ఇది రచయిత మొదటి కథ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 44 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం గారి శ్రీశ్రీ కవిత్వ విశ్లేషణ ఉంటుంది. దానితో పాటు శ్రీశ్రీ మరికొన్ని గీతాలు కూడా. అంతవరకు సెలవు. మీ జీవన్.